నేను మీ జర్నలిస్ట్ సునీల్ని. ఈరోజు మరో కొత్త టాపిక్, అదేంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తెలుగు వాళ్ళకి, తెలుగు విద్యార్థులకు ఎక్కడంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ షురూ అయింది. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కసరత్తు కూడా భారీగా ఉంటుంది కదా, ఖచ్చితంగా భారీగా ఉంటుంది. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కసరత్తుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు జరిగాయి. అందరు ఎస్పీలతో, కమిషనర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్లు కూడా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్ట బందోబస్తు కూడా ఈ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి కూడా నిర్వహిస్తుంది. తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించబడుతుంది. ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి పరీక్షల నిర్వహణ, అసలు ఆ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లో బంద్ చేయాలని, అలాగే ఏవైతే మాస్ కాపింగ్ ఉంటుందో వాటిని ఎలా అరికట్టాలని, ఇవన్నిటికీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇలాంటికి సంబంధించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను, అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసి కృష్ణ ఆదిత్య గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు అసలు ఎగ్జామినేషన్ సెంటర్కి పిల్లలు ఎన్ని నిమిషాలకు ముందు రావాలి, ఏ టైంకి అటెండ్ కావాలి, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపల తీసుకునే పరిస్థితి లేకున్నట్ల ఎగ్జామినేషన్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తామంటున్నారండి. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి పిల్లలు ముఖ్యంగా మీరు ఎక్కడ కానీ వేగంగా వచ్చి ఎగ్జామ్ రాయకండి. నిదానంగా నెమ్మదిగా ఒక 10 నిమిషాల ముందే వెళ్ళి కూర్చోండి హాల్ దగ్గర. ఒక 10 నిమిషాలు నెమ్మదిగా కూర్చుంటే మీరు ఎగ్జామ్ ఏవైతే చదువుకున్నారో అవన్నీ ఎగ్జామ్స్ నీట్గా రాయగలరు. అలాగే ఎగ్జామ్స్ రాయగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఓకే, బట్ ఎగ్జామ్ మాస్ కాపీని కొడతామంటే మాత్రం ఈసారి కుదిరేటట్టు లేదండి. ఎగ్జామ్ మాస్ కాపీ కొట్టకుండా ఖచ్చితంగా చదివితేనే పాస్ అవుతారు. ఎగ్జామ్ మాస్ కాపీ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు కూడా బంద్ చేసింది ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్. ఎగ్జామినేషన్ చుట్టుపక్కల ఎక్కడే కానీ జిరాక్స్ సెంటర్లు ఓపెన్ అవ్వబడవు. ముఖ్యంగా గమనించండి. మీరు నీట్గా చదువుకొని మీ స్వయం కృషితో ఎగ్జామ్ రాయాల్సిందే. మీ దీనికి బందోబస్తు కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అసలు బందోబస్తు ఏంటి, ఏమని కూడా మనం చూడవచ్చు. అలాగే మీ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ప్రతి సంవత్సరం లాగే. చుట్టుపక్కల ఎవరు ఉండడానికి లేదు. మీరు లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి వచ్చేంత వరకు మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎవరు కనిపించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది హాజరవుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,66,971 మంది విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్కి హాజరవుతున్నారు. అలాగే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 1,532 పరీక్షా కేంద్రాలని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఎగ్జామినేషన్ చూసుకోవడానికి ఈ నిర్వహణ, ఈ బాధ్యతలంతా 1,532 మంది చీఫ్ అప్డేట్లను నియమించుకున్నారు. అలాగే 1,532 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను నియమించినారు. అలాగే ముఖ్యంగా మన ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళ సంఖ్య కూడా 29,992 మంది ఉన్నారు. వీళ్ళు సరిపడక మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు నేరుగా వచ్చేసి చెక్ చేస్తుంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అలాగే 100 సిట్టింగ్ స్క్వాడ్స్, అంటే అదే వాళ్ళకి సంబంధించిన కొన్ని సెంటర్స్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయండి. సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు విద్యార్థులు. తస్మాత్ జాగ్రత్త. ఒకసారి మాస్ కాపింగ్లో బుక్ అయినా, ఒకసారి మీరు ఏదైనా చేసినా మీ లైఫ్లో తీరని జరిమానా పడుతుంది. కనుక ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు, ఇక అలాగే ప్రిపేర్ కాండి. చదువుకొని ఎగ్జామ్ సెంటర్కి పోండి, 10 నిమిషాలు ముందే వెళ్ళండి, చక్కగా ఎగ్జామ్ రాయండి, మంచి మార్కులు ఉత్తీర్ణం తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు మంచి బహుమతిని ఇవ్వండి. మీ కెరియర్కు ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.